ఈ హీరోని ఉంటే మూవీ ఫ్లాప్ అయినా మీరు వసంత్ మీద ఒక వీడియో చేశాను. తను మూవీ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆ మూవీస్ కంటెంట్ బాక్స్ ఆఫీస్ వైజ్ ఎంత ఫెయిల్యూర్ అయినా కూడా కంటెంట్ వైజ్ కొంచెం బాగానే ఉంటాయి అని చెప్పి వీడియోలో చెప్పి. బట్ ఇక్కడ ఇంకో యాక్టరెస్ అయితే ఉంది. మన సౌత్ మూవీస్ లో తను యాక్ట్ చేసిన ఏ ఒక్క మూవీ కూడా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. తన పేరే కిరణ్ అద్వానీ. తను యాక్ట్ చేసిన మూవీస్ లిస్ట్ మీరు చూస్తే మాత్రం సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లో కూడా ఇట్లున్నాయో లేదో తెలియదు కానీ సౌత్ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా అయితే ఇట్లయితే లేవని చెప్పి. తను యాక్ట్ చేసిన ప్రతి ఒక్క మూవీ కూడా ఫ్లాప్ లెవెల్ లిస్ట్ లోకి అయితే వెళ్తున్నాయి. రామ్ చరణ్ గారితో 2 మూవీస్ అయితే యాక్ట్ చేసింది. ఫస్ట్ మూవీ బోయపాటి గారి డైరెక్షన్ లో వచ్చిన BBR ఫ్లాప్ అయింది కిరణ్ అద్వానీ గారిది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారు. అది ఎంత ఫ్లాప్ అయిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మూవీ చూసుకుంటే టాక్సిక్ మూవీలో తన హీరోయిన్. ఈ విధంగా కిరణ్ అద్వానీ గారు సౌత్ లో యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అవుతున్నాయని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్వాల్వ్ అయిన వార్ 2 మూవీ కూడా ఇట్లానే ఫ్లాప్ అయింది. అండ్ అది ఒకటే కాదు, తను మన సౌత్ లో యాక్ట్ చేసిన మూవీస్ లో తెలిసి భరత్ అని నేను అడ్డ కొంచెం యావరేజ్ గా నిలిచిందని చెప్పి అనుకుంటున్నాను. మిగతా ఏ మూవీస్ కూడా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. కిరణ్ అద్వానీ గారిని ఎందుకు 15 కోట్లు పెట్టి మన గేమ్ చేంజర్ గానీ టాక్సిక్ మూవీ గానీ అంతగానం ఎందుకు పెట్టి తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. అంతంత రెమ్యునేషన్ ఇచ్చేసి. మరి మీరేమంటారు? మీ ఉద్దేశం ఏంటి? కింద కామెంట్ అయితే చేయండి.